హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇంతకుముందు వీడియోలో బీటెక్ బీ ఫార్మసీ ఫస్ట్ సెమిస్టర్ యొక్క ఫస్ట్ మిడ్ ఎగ్జామ్ డీటెయిల్స్, దాని క్వశ్చన్ పేపర్ ప్యాటర్ను, వాటి గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అందులో చివరిలో ఈ ఎగ్జామ్స్ సెంటర్స్ ప్రిఫరెన్సెస్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, దాని మీద డిసిజను మనకు త్వరలో వస్తుంది అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. సో ఆ డిసిజన్ అయితే ఈరోజు జేఎన్టీయూ రిలీజ్ చేయడం జరిగింది ఈ సర్క్యులర్లో. ఇందులో ఏమిచ్చారు అంటే, మామూలుగా మనకు మిడ్ ఎగ్జామ్స్ ప్యాటర్ను అవన్నీ ఇస్తూ, క్వశ్చన్ పేపర్ ప్యాటర్ను, టైమింగ్స్ అవన్నీ ఇస్తూ, ఇందులో ఎగ్జామ్స్ వచ్చేసేసి ఎక్కడైతే టౌన్స్ డిస్ట్రిక్ట్లలో సెంటర్స్ని కన్సర్న్ కాలేజ్ అంటే మీ పేరెంట్ కాలేజీని సెలెక్ట్ చేసుకొని ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్పేసి అడగడం జరిగింది. అంటే ఇంతకుముందు మీరే చూజ్ చేసుకునేవాళ్ళు ఒక కాలేజీ మీ నియర్ బై. ఇప్పుడు అలా ఉండదు. ఇప్పుడు ఏం చేస్తారు అంటే, కన్సర్న్ కాలేజ్ ప్రిన్సిపల్స్ డిస్ట్రిక్ట్ ఒకటో లేకపోతే ఒక పెద్ద టౌన్ ఉంటే పెద్ద టౌన్కి ఒక కాలేజు వాళ్ళే చూజ్ చేస్తారు. చూజ్ చేసి మీకు ఈ సెంటర్ ఉంటుంది అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కన్సర్న్ కాలేజ్ యొక్క ఇష్టం, మాండేటరీ కాదు ఇది. ఇలాంటి ఒక ప్రొసీజర్స్ మాత్రం జేఎన్టీయూ ఎవరికైతే కండక్ట్ చేయాలని అనుకుంటారో స్టూడెంట్స్కి ఇబ్బంది కాకుండా అలాంటి ప్రిన్సిపల్స్, అలాంటి కాలేజెస్ వాళ్ళకు ఇలాంటి ఆప్షన్స్ స్టూడెంట్స్కి ఇచ్చేసి ఇవ్వమని చెప్పేసి ప్రొవిజన్ మాత్రం ఇచ్చింది. బట్ ఇది ఇంప్లిమెంటేషన్లో అవుతుందా లేదా అనేది కొంచెం సందేహాస్పదంగా ఉంది. ఎందుకంటే ప్రతి కాలేజీ దానికి చాలా బర్డెన్ ఉంటుంది. ఈచ్ స్టూడెంట్కు ఈచ్ పేపర్కు 20 రూపీస్ పే చేయాలి ప్రతి స్టూడెంట్కు అలా కండక్ట్ చేయాలంటే. మరి కాలేజ్ మేనేజ్మెంట్స్ ఎంతవరకు దీన్ని యాక్సెప్ట్ చేస్తాయనేది కొంచెం సందేహాస్పదమే అని నేను అనుకుంటున్నాను. సాధ్యమంత వరకు కాలేజెస్ దీన్ని అవాయిడ్ చేస్తామని నా ఉద్దేశం. బట్ జేఎన్టీయూ మాత్రం ప్రొవిజన్ అయితే ఇచ్చింది. సిమిలర్లు మన ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్కు ఎలా ఉంటుందో క్వశ్చన్ పేపర్సు, ఆన్సర్ షిప్స్ అన్నీ కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఏదైతే కాలేజ్ సెలెక్ట్ చేస్తారో ప్రిన్సిపల్స్, ఆ కాలేజెస్కు పంపించడానికి క్వశ్చన్ పేపర్సు, మీకు సంబంధించిన స్క్రిప్ట్స్ కూడా, మిడ్ ఎగ్జామ్ స్క్రిప్ట్స్ కూడా అక్కడ పంపించడానికి ఏర్పాట్లు చేస్తాము. దానికి ట్రాన్స్పోర్టు ప్లస్ ఇవన్నీ భరించాల్సి ఉంటుంది అని చెప్పేసి జేఎన్టీయూ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కన్సర్న్ కాలేజెస్కు. ఇది బట్ ఎంతవరకు వీళ్ళు ఫాలో అవుతారనేది చూద్దాము. మీరైతే మీకు ఏదైనా ఇబ్బంది అయితే మీ ప్రిన్సిపల్ని ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ చూడండి. బట్ అల్టిమేట్గా దీని యొక్క డిసిజన్ మాత్రం ప్రిన్సిపలే తీసుకుంటారు. ఇది మాండేటరీ అని నేను అనుకోవట్లేదు. మనం దాన్ని క్లెయిమ్ చేయడానికి కూడా ఉంటుందో లేదో చెప్పలేం. ఎందుకంటే జేఎన్టీయూ డిసిజన్ వచ్చేసి కన్సర్న్ కాలేజ్ ప్రిన్సిపల్స్కు ఇవ్వడం జరిగింది. మీరు చూజ్ చేసుకొని మాకు ఇన్ఫామ్ చేయండి, ఆ ప్రాసెస్లో మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము హెల్ప్ చేస్తామని ఇందులో ఇవ్వడం జరిగింది. మిగతా ఈ జనరల్ డిస్కషన్సే. ఇవన్నీ ఈ సర్క్యులర్ మీకు కింద అటాచ్మెంట్లో ఇస్తున్నాను. కొంచెం లెంతీగా అవుతుంది ఈ వీడియో చెప్తే, కొంచెం నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు, సో ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో మీకు అందుగురించి లింక్లో ఈ మొత్తం లెటర్ ఇస్తున్నాను, మీరు చదువుకుంటే అర్థమవుతుంది. మేజర్ అయితే సెంటర్స్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు, కాకపోతే ఇండివిజువల్ స్టూడెంట్స్ రిక్వెస్ట్ లాగా కాదు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కాదు. బట్ ఓన్లీ టౌన్స్ డిస్ట్రిక్ట్ వరకే దాన్ని పరిమితం చేశారు. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒకటే ఉండొచ్చు, లేకపోతే ఒక టౌన్కి ఒకటే ఉండొచ్చు. అది ప్రిన్సిపల్స్ డిసైడ్ చేస్తారు, అది మీకు ఇంటిమేట్ చేస్తారు. ఇది ఈరోజు అప్డేట్. మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.